ప్రభు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ జూన్ మాసం మొదటి ఆదివారమున పరిశుద్ధ ఆదివారమున మీ ముందుకొచ్చి ఈ ఆదివారం ఆరాధన కార్యక్రమాన్ని మరి జరిగించటకు ప్రభు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. మా తెలుగు బ్యాప్టిస్ట్ సంఘపక్షంగా మీ అందరూ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాము. దేవుడు మీ అందరూ దీవించుగాక. దయచేసి అందరూ యూట్యూబ్ దగ్గర కూర్చొని ఈ ఆరాధనలో ఏకీభవించి దైవాశీర్వాదాలు పొందవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. మనం ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. దయచేసి మీ బైబిల్స్, పాఠ్య పుస్తకాలు, ఆంధ్రప్రదేశ్తో కీర్తన పుస్తకాలు దగ్గర పెట్టుకొని ఈ ఆరాధనలో మీరు ఏకీభవించి దేవుని పొందవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయించు ఆయన సన్నిధికి రండి. మనందరం నిలువబడి పితృ పుత్ర శుద్ధాత్మ అనే స్తుతి కీర్తన పాడడం ద్వారా ఈ ఆదివారం ఆరాధన ప్రారంభించుకున్నాం. పితృ పుత్ర శుద్ధాత్మలై మేలానిచ్చు దేవుని స్తుతించు సర్వ లోకమా, స్తుతించు దివ్య సైన్యమా. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, దయగల దేవా, ప్రేమా స్వరూపి మీకు స్తోత్రములు. గడిచిన దినాలన్నిటిలో మీ కృప మాయడలో చూపించి మాయడలో మీరు చేసిన మేలు ఉపకారాలన్నిటికై మీకు స్తోత్రాలయ్యా. నమ్మదగిన దేవుడుగా ఇంతవరకు కూడా మమ్మల్ని ప్రేమించి కృప చూపించి ఈ జూన్ మాసం మొదటి ఆదివారంలోకి నడిపించినందుకై మీకు స్తోత్రాలు. గతించిన దినములన్నిటిలో మడల మీరు చూపించిన మీ ప్రేమ, మీ కరుణ, మీ కృపను బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తులో మీరు మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ ఆనందము, విశ్వాసము, నిరీక్షణ, మీ వాక్య వాగ్దానముల కొరకు, నమ్మకమైన మీ సేవకుల కొరకు, సార్వత్రిక సంఘము కొరకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా తండ్రి, మీ సన్నిధిని ప్రేమించి ఆసక్తితో ఈ ఉదయకాలమున యూట్యూబ్ దగ్గర కూర్చొని ఆరాధనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ కూడా నిండారుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాలకు రావాల్సిన దేవుడు దయచేయండి. ఉదయకాలం మీరు మా మధ్యలో ఉండి ఈ ఆరాధన అంతటి ద్వారా మీరే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు పొందమని యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అనంతరం కలిసి దేవుని నామానికి మహిమ కలుగులాగున ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 26వ కీర్తన, రండి ఉత్సహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. ఈ కీర్తన మనందరం కలిసి దేవుని నామానికి మహిమ కలుగులాగున పాడుదాము. రండి ఉత్సహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి గుదము. సత్ప్రభు నామము కీర్తనల సంతోషగానము చేయుదము.
సాయించి పాడుదాము. రక్షణ దుర్గము మన ప్రభువే, తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల అవును ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. మనందరం కలిసి 101వ కీర్తన నేను చదువుతుంటాను. దయచేసి మీ అందరూ ఈ పరిశుద్ధ గ్రంథాలు తెరచి 101వ కీర్తన ధ్యానపూర్వకంగా చదవవలసి మనం చేస్తున్నాం. కీర్తన అంతా మనము ధ్యానపూర్వకంగా చదువుకుందాం. 101వ సంకీర్తన దావీదు కీర్తన మొదటి వచనం నుండి ఆఖరి వరకు వచ్చిన బాగా 8 వచనాలు ఉన్నాయి. అందరూ ధ్యానపూర్వకంగా చదవవలసి మనం చేస్తున్నాం. బైబిల్ తీసుకున్నారా మీరందరూ? చక్కగా 101వ కీర్తన నాతో కలిసి చదువుదాం. 8 వచనాలు. దావీదు కీర్తన. నేను కృపను గుర్చియు న్యాయమును గుర్చియు పాడెదను. యెహోవా నిన్ను కీర్తించెదను. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు? నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనును. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయును. మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలెను. దౌష్ట్యమును నేను అనుసరింపను. తమ పొరుగు వారిని చాటును దూషించు వారిని నేను సంహరించదును. అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయం గలవారిని నేను సహింపను. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకు లగుదురు. మోసం చేయువాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములాడువాడు నా కనులెదుట నిలువడు. యెహోవా పట్టణంలో నుండి పాపం చేయవారినందరినీ నిర్మూలం చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించదును. దేవుని మాటలు మనందరి నిమిత్తమై దీవించుగాక. ఆమేన్. ప్రార్థనలోకి వెళ్తూ ముందుగా మనందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 313వ కీర్తన, మనందరికీ చాలా సుపరిచితమైన కీర్తన. రాహిమా క్రీస్తునాథ దయ చూడలాగిన కీర్తన కలిసి పాడుకున్నాం. ఆ తర్వాత మనం కొద్ది నిమిషాలు ప్రార్థనలో గడుపుదాం. రాహిమా క్రీస్తునాథ దయ చూడలాగి అనుచు నీ పాదములే దిక్కుగా చేరిప్పుడు రాహిమా క్రీస్తునాథ దయ చూడలాగి
దయ చూడాలి. నిన్ను చేరి సాటి లేని నిత్యానందమంత చిన్నప్పుడు నీదాలునా చేరి నా విన్నలనము లేకుండా నీ వేనమదికి ధైర్యమిచ్చి అన్నిటార క్షించితివి నా అన్న నీకు స్తోత్రమా త్రాయమా దయ చూడాలి. అనుచు నీ పాదములే దీపుగా చేరి ఇప్పుడు త్రాహిమా దయ చూడాలి. ప్రార్థన చేసుకున్నామండి. దేవుని మహాకృపను బట్టి ఈ జూన్ మాసం ఈ తారీఖు వరకు మనము క్షేమంగా ఉన్నాము. అది కేవలం దేవుని మహాకృప మాత్రమే. కాబట్టి ప్రభు మన ఎడలు చేసిన మేలులని జ్ఞాపకం చేసుకున్నాం. రోజు రోజుకి ఈ కరోనా వైరస్ విస్తరించిపోతుండగా దేవుడు ఈ కరోనా వైరస్ చేతిలో నుంచి మనకు సంపూర్ణమైన విడుదల దయచేయనట్లుగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దైవం దేవ, ప్రేమా స్వరూపి మీకు స్తోత్రాలయ్యా. ఇంతవరకు కూడా వాడలు మీరు చేసిన మేలు ఉపకారములన్నిటి కొరకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మా తండ్రి. నమ్మదగిన దేవుడవుగా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ రెక్కల నీడలో దాచి ఈ 2020 సంవత్సరం గడిచిన 5 మాసాలు మా ఎడల మీరు కృప చూపించి జూన్ మాసం 7వ తారీఖులోకి నడిపించిన ఉన్నతమైన మీ ప్రేమ బట్టి స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని కాపాడుతున్నట్టుగా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎన్నోసార్లు ప్రభా నీకు ఆయాస్కరమైన జీవితాన్ని మేము జీవించున్నాము తండ్రి. మోషే భక్తుడు నాడు దేవాని ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి అన్నాడు. దావీదు భక్తుడైతే నీకు ఆయాస్కరమైన మార్గములు మా ఇందున్నవి అన్నాడు. వారికంటే మేము భక్తి పరులం కాదయ్యా. యోహాను భక్తుడు అన్నాడు, మన పాపాలను మనం ఒప్పుకొని నేడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయడానికి సెలవించిన ఆ దివ్యమైన వాగ్దానంతో తండ్రి నీ పరిశుద్ధమైన సన్నిధిలోకి వస్తున్నాం. ఇంతవరకు కూడా మేడలు మీరు చేసిన మేలులన్నిటికై మీరు స్తోత్రాలు. నమ్మదగిన దేవుడు ఎన్నో మేలు ఉపకారాలు చేసి కృప చూపిస్తున్న దేవస్తోత్రం. ఒకడు తన పాపను కాపాడుకున్నట్లుగా మీరు మమ్మల్ని కాపాడుతున్నారు ప్రభా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ప్రపంచ దేశాలకు ప్రార్థన చేస్తున్నామయ్యా. అజ్ఞాన కాలం నందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండేది, కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని మీరు ఆజ్ఞాపిస్తున్నారు తండ్రి. ఇంకా ఎవరైతే మిమ్మల్ని తెలుసుకోకుండా అన్నారు ప్రభా, ప్రతి ఒక్కరు మీ సిలువ సువార్తను అంగీకరించి మిమ్మల్ని సొంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించి మీ రక్షణలోకి రావడానికి కృప దయచేయండి తండ్రి. ప్రపంచ దేశాల్లో జరుగుతున్న పరిచయం దీవించండి అయ్యా తండ్రి. నమ్మకంగా యథార్థంగా మీ పరిచయం చేస్తున్న మీ దాసులను మీరు దీవించండి. సంఘము పనిచేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తులకు మీ దర్శనము ఈ భారం అనుగ్రహించి వారి ద్వారా మీరు లేవనెత్తిన ఎన్నో క్రైస్తవ మిషనరీ సంస్థల కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. ఆపరేషన్ మొబిలైజేషన్ కొరకు, ఇండియన్ ఎవాంజలికల్ మిషన్ కొరకు, ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్ కొరకు, ఎఫికార్ సంస్థల కొరకు, వరల్డ్ విజన్ కొరకు, టీవీలో రేడియోలో నమ్మకంగా సత్య సువార్త ప్రకటిస్తున్న సేవకులు వారు చేస్తున్న నమ్మకమైన సేవ కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. దీవించి ఆశీర్వదించండి అయ్యా. ప్రపంచ దేశాలు జరుగుతున్న పరిచయం దీవించండి. అమెరికా దేశం కొరకై ప్రార్థన చేస్తున్నాం అయ్యా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి, శాంతి సమాధానం దేశంలో మీరు దయచేయండి. ఒకవైపు కరోనా వైరస్తో ప్రజలు అల్లాడిపోతున్నారు ప్రభా, అదే సమయంలో తండ్రి మీ శాంతి సమాధానం కూడా ఆ దేశానికి మీరు దయచేయండి తండ్రి. ఆ దేశంలో ఉన్న మా ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని కాపాడుతూ నడిపించుకొని ప్రార్థన చేస్తున్నాం. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, షార్జా, లండన్, సౌత్ ఆఫ్రికా, మస్కట్, న్యూజిలాండ్, కువైట్లో
స్వీడన్లో, సింగపూర్లో తండ్రి, అలాగే ప్రభా దేశాల్లో ఉన్న మా యొక్క ఫ్రాన్స్ దేశంలో ఉన్న మా బిడ్డలందరినీ కూడా మీరు క్షేమంతో మీ కాపుదలతో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. వారి చుట్టూ మీకు కంచిపోయింది. మా దేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మా దేశాన్ని ప్రేమించి మీరు మాకు ఇచ్చిన అధికారులు నాయకులందరినీ దీవించండి అయ్యా. మా రాష్ట్రాలు మీరు దీవించండి. ఇదిగో ఈ వైరస్ చేతుల నుంచి మాకు సంపూర్ణమైన విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. నాయనా మీరు గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు అని స్తోత్రం. తనకు నిజముగా మొరపెట్టి వారికి మీరు సమీపంగా ఉండే దేవుడు తండ్రి. మీ కార్యాలు జరిగించండి అయ్యా తండ్రి. ఈ వైరస్ చేతుల నుంచి మాకు విడుదల దయచే. ప్రపంచ దేశాలు వణికిస్తున్న ఈ కరోనా వైరస్ యేసు నామములో తొలగిపోను కాక మా తండ్రి. నెమ్మదికరమైన దినాలు మాకు దయచేది ప్రభా అయ్యా. ఇది విస్తరిస్తుంది, ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది నాయన. ఇది తొలగిపోవాలి, దేవాని కార్యం జరిగించాలి. ఒకవేళ తండ్రి నాయన మా జీవితాలు ఇంకా నాయన మేము మార్చుకోవాల్సింది అయ్యా. మీకు విరోధంగా చేసిన ప్రతిదీ కూడా మేము మార్చుకొని పరిశుద్ధపరచబడి మీ కృప చేత ప్రభా, మీ గాయపడిన హస్తంతో మీరు మమ్మల్ని తాకి పరిశుద్ధపరచండి నాయన. ఇదిగో ఈ వైరస్ నుంచి మాకు విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆ దేశాన్ని కాపాడండి, రాష్ట్రాన్ని కాపాడండి, అధికారులు దీవించండి నాయన తండ్రి. మరి రేపటి దినం నుంచి ప్రార్థన ఆలయాలు కూడా తెరుచుకొచ్చి ఉండగా కార్యాలు జరిగించండి. ఎక్కడ కూడా ఏ తొందరపాటు లేకుండా ప్రార్థనా మందిరాలని మీరు ప్రతిష్ఠించమని ప్రార్థన చేస్తున్నాం, పవిత్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కృపతో ఎత్తి పట్టుకోండి అయ్యా. దేవాలయాలని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సేవకు మీరు అభిషేకించి వాడుకోనండి అయినా ఏ తొందరపాటు లేకుండా కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి. నామాన్ని భయం తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు కూడా మీరు చేసిన మేలుకై నీకు స్తోత్రాలు తండ్రి అయ్యా. మరి ఉదయ కాలంలో మీ సన్నిధిలో కూర్చున్న బిడ్డలందరినీ దీవించండి. ఈ వారంలో పుట్టినరోజులు, వివాహ దినాలు జరుపుకుంటున్న మా సంఘ సభ్యుల వారి కుటుంబాన్ని దీవించండి. సంఘంలో ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. ఆరాధన ఏకీభవిస్తూ యూట్యూబ్ దగ్గర కూర్చున్న బిడ్డలందరినీ కూడా మీరు మిక్కిలి దీవించి ఆశీర్వదించి ఇదిగో ఉదయకాలం తండ్రి శ్రేష్టమైన మీ మాటలు, జీవంతో కూడిన మా అమ్మ మీ మాటలు మాకు అందించి మీరే ఘనత మహిమ ప్రభావం యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దానికి ముందుగా అందరం పరిశుద్ధ గ్రంథాలు చేతబట్టి సజీవ వాక్కు 5లో అని పలబడి సజీవ వాక్కు మా ఎదలో వసింప చేయు మీ దినము. సజీవ వాక్కు మా ఎదలో వసింప చేయు మీ దినము. నీ ఆత్మ జీవ జలములలో నురంతల ఫలము మాకేమో. నురంతల ఫలము మాకేమో. సజీవ వాక్కు మా ఎదలో వసింప చేయు మీ దినము. ఈరోజు మన ధ్యానం కొరకు 77వ కీర్తన 5-6 వచనాలు నేను చదువుతాను. శ్రద్ధగా మీరు కూడా ధ్యానం చేద్దాం. 77వ సంకీర్తన తెరిచిపెట్టుకున్నారా? ఏది మీ చేతిలో బైబిల్ ఉన్నాయా? దేవుడు చూస్తున్నాడు. చక్కగా మీరు పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 77వ సంకీర్తన 5వ వచనం. తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనస్సు నాకు తెచ్చుకున్నాను. ఆసాపు రాసిన కీర్తన. తొల్లిటి దినాలు, పూర్వకాల సంవత్సరాలు నేను మనస్సును తెచ్చుకున్నాను. నేను పాడిన పాట రాత్రి అందు జ్ఞాపకం చేసుకున్నాను. నేను పాడిన పాట ఎప్పుడంట? రాత్రి అందు జ్ఞాపకము చేసుకుందును, హృదయమున ధ్యానించుకుందును. దేవా, నా ఆత్మని తీర్పు మార్గము శ్రద్ధగా
వెతికెను. దేవుడి మాటలు మనందరి నిమిత్తమై దీవించుగాక. ఆమె ఇది పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో కూడా ఒక మాట చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. దాన్ని విడిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీవించాడని చెప్పి దేవుడి మాటను దీవించుగాక. ఈరోజు మన ధ్యాన అంశము జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని వాక్యంలో ఇది చాలా చాలా విలువైన సత్యాన్ని మనకు తెలియపరుస్తుంది. జ్ఞాపకం చేసుకోవటం. చూడండి, ఆసాపు అంటాడు, తొల్లిటి దినాలు, పూర్వకాల సంవత్సరాలు నేను మనసునకు తెచ్చుకుంటున్నాను. అంటే జ్ఞాపకం చేసుకుంటున్నాను. తొల్లిటి దినాలు జ్ఞాపకం చేసుకునే అనుభవం ఆసాపులో ఉంది. నేను పాడిన పాట రాత్రి ఏం చేస్తున్నాను? జ్ఞాపకం చేసుకుంటున్నాను. జ్ఞాపకం అనేది మనిషి జీవితంలో చాలా గొప్ప మార్పులు తీసుకొస్తుంది. కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఇటీవల ఒక మ్యాగజైన్ చదువుతుంటే కొన్ని విషయాలు చెప్తా మీకు. జాన్ హాప్కిన్ యూనివర్సిటీ వారు మనిషికి మతిమరుపు అనే బుద్ధి ఉంది అనే టైటిల్తో కొన్ని విషయాలు వారు చెప్పారు. సహజంగా మానవుడు మర్చిపోతుంటాడు కదా. ప్రభు అందుకే జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోమని ప్రభు చెప్పారు. ఎందుకంటే మనిషికి మతిమరుపు అనే బుద్ధి ఉంది. ఏం మర్చిపోతాడు మనిషి? ఒక 4 విషయాలు చెప్తాను. 83%, 100% ప్రజలు పేర్లు మర్చిపోతారు. మనిషి పేర్లు మర్చిపోతారు కదా. ఇప్పుడు పలకరించినా మనం కాసేపు అయిన తర్వాత ఆ పేరు మర్చిపోతాం. మనిషికి మతిమరుపు అనే బుద్ధి ఉంది, పేర్లు మర్చిపోతాడు. 60% మంది వస్తువులు, స్థలాలు మర్చిపోతారు. నిన్న పోయి వచ్చినా మళ్ళీ ఈరోజు ఆ స్థలానికి పోవాలంటేనే నిన్నొచ్చేనే మళ్ళీ వెంటనే మర్చిపోయేది ఏంటి అంటాడు మనిషి. వస్తువులు, స్థలాలు మర్చిపోతాడు మనిషి. 53% మంది మాటలు మర్చిపోతారు. వాళ్ళన్న మాటలు మర్చిపోతారు కదా. వివాహ సమయంలో భార్యాభర్తలు ప్రతిష్టతో కూడిన ప్రమాణాలు చేస్తారు. అవి మర్చిపోతారండి, వెంటనే ప్రమాణాలు మర్చిపోతారు కదా. మాటలు మర్చిపోతారు, వాళ్ళు చెప్పిన మాటలు మర్చిపోతారు మనిషి. 42% మంది ముఖాలు మర్చిపోతారంట. పోయినసారి మిమ్మల్ని ఆడో చూసినట్టుగా ఉంది అంటారు కదా. ఇవి రొటీన్గా, అంటే మన నిజ జీవితంలో జరిగే సంఘటనలే. మనిషికి మతిమరుపు అనే బుద్ధి ఉంది, మర్చిపోతుంటాడు మనిషి. అయితే ఏ మనిషి అయితే జ్ఞాపకం చేసుకుంటాడో, జ్ఞాపకంలో 4 ఆశీర్వాదాలు ఉన్నాయి కదా. ఇక్కడ కీర్తనగాడు అంటాడు, నేను తొల్లిటి దినాలు, పూర్వకాల సంవత్సరాలు నేను జ్ఞాపకం చేసుకుంటాను. నేను పాడిన పాట రాత్రి జాములందు మనసుకు తెచ్చుకుంటాను, జ్ఞాపకం చేసుకుంటాను. మనిషి అలా జ్ఞాపకం చేసుకున్నప్పుడు జ్ఞాపకాల వలన కలిగి ఒక 4 ఆశీర్వాదాలు చెప్తాను. ఆ తర్వాత దావీదు జీవితంలో ఒక 3 విషయాలు నేను చెప్పి క్లుప్తంగానే ధ్యానాన్ని ముగిస్తాను. జ్ఞాపకం చేసుకోవటం. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు? ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలి? ప్రభు కూడా చెప్పాడు కదా, దాన్ని విరిచి, ఇది మీ కొరకు విలువబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీన్ని చేయండి. ప్రభువును మనం నిత్యం జ్ఞాపకం చేసుకోవాలి. అనుదిన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి సిలువ కార్యం మనం నిత్యము జ్ఞాపకం చేసుకోవాలి. అది మర్చిపోకూడదు. ప్రభు అందుకనే ఆ నిబంధన సహవాసాన్ని మనకి అనుగ్రహించాడు. మనం కూడా మర్చిపోతామని, మనిషిలో ఈ మతిమరుపు అనే బుద్ధి ఉందని కదా. పాత నిబంధనలో చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 9వ వాక్యం. ప్రభు ఇక్కడ ఒక మాట చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 4:9 ఏమన్నాడు? అయితే నీవు జాగ్రత్త పడు,
దేనికంట? నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఎండునట్లును అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నువ్వు మరిచిపోకుండా జాగ్రత్త వహించు. ఏ కార్యాలైతే మీరు చూస్తూ వచ్చారో, ఐగుప్తు దేశంలో నుంచి నేను మిమ్మల్ని ఎలా తీసుకొచ్చానో, ఎలా విడిపించానో, ఎలా మీరు బయటకు వచ్చారో, మీ ముందు ఎటువంటి అద్భుత కార్యాలు నేను చేశానో, ఎర్ర సముద్రం ఎలా పాయలైపోయిందో, ఇవన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి, మర్చిపోకూడదు. ద్వితీయోపదేశకాండం 5 అధ్యాయము 15 వచనంలో చూడండి. ఇక్కడ కూడా ప్రభు చెప్తాడు. ద్వితీయోపదేశకాండం 5:15లో, నీవు ఐగుప్తు దేశమందు దాసుడు అయినప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలం చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడి నుండి రప్పించనని జ్ఞాపకం చేసుకో. అందుచేత విశ్రాంతి దినం ఆచరింపాలని దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించాడు. విశ్రాంతి దినం జ్ఞాపకం చేసుకునే దినం, ప్రభువును జ్ఞాపకం చేసుకునే దినం. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఎలా విడిపించాడో, దేవుడు మిమ్మల్ని ఎలా బయటికి తీసుకొచ్చాడో, దేవుడు మీ ముందు ఎటువంటి అద్భుత కార్యాలు చేశాడో, అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి, మర్చిపోకూడదు. అయితే జ్ఞాపకం చేసుకుంటూ వలన కలిగే 4 ఆశీర్వాదాలు. మొదటిది, జ్ఞాపకం చేసుకున్నట్టు వలన మనిషి కొన్ని విషయాలు, తొల్లిటి దినాలు అన్నాడు కదా అక్కడ ఆశాపం, తొల్లిటి దినాలు, పూర్వకాల సంవత్సరాలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అన్నాడుగా. అలా మనం జ్ఞాపకం చేసుకున్నట్టు వలన కలిగే మొదటి ఆశీర్వాదం ఏంటంటే, జ్ఞాపకం చేసుకునే ప్రతి వ్యక్తిలో కృతజ్ఞత భావం ఉంటుంది. కృతజ్ఞత ప్రదర్శిస్తాడు. రెండర్ అనే మాట, రిమెంబర్, రెండర్, కృతజ్ఞత. ఎప్పుడైతే మనిషి గతించిన విషయాలు జ్ఞాపకం చేసుకుంటాడో వాళ్ళలో కృతజ్ఞత పుట్టుకొస్తుంది. కృతజ్ఞత, కృత అంటే గతించినవి, జ్ఞత అంటే జ్ఞప్తికి తెచ్చుకోవటం. గతించిన విషయాలు మనం ఎప్పుడైతే జ్ఞాపకంలోకి తీసుకొచ్చుకుంటామో మనిషికి ఎక్కడ లేని కృతజ్ఞత భావం వస్తుంది. చూడండి, దావీదు అంటాడు 63వ సంకీర్తన, దావీదు రాసిన కీర్తన ఏమంటాడు? 3వ వచనం, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతిస్తాయి, నా మంచము మీద నేను జ్ఞాపకం చేసుకుని. నేను లాక్డౌన్ పీరియడ్లో చెప్పే ఈ కీర్తన గురించి. ఇది ఎక్కడ రాశాడు? అరణ్యంలో, యోధ అరణ్యంలో మంచమే ఆడదు పాపం, ఎముకలు కొరిగే చలి ఉంటుంది యోధ అరణ్యంలో. దావీదు అబ్షాలోము దెబ్బకి పారిపోయి అరణ్యంలోకి వెళ్ళాడు. ఆ కఠినమైన పరిస్థితుల్లో కూడా దావీదు అన్నాడు, నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములందు నిన్ను ధ్యానించున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గురించి గానం చేయించున్నది. కాగా నా జీవిత కాలం అంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించదను. జ్ఞాపకం చేసుకోవడంలో ఒక కృతజ్ఞత భావం. అయ్యా, నా జీవిత కాలం అంతా నేను నిన్ను విడిచిపెట్టనయ్యా అంటున్నాడు. ఎందుకు? దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడు ఎలాగో దావీదుని బయటికి తీసుకొచ్చాడో, దేవుడు ఎలాగో దావీదుని కోరుకున్నాడో, దేవుడు ఎలాగో దావీదు పట్ల అద్భుత కార్యాలు చేశాడో, ఆ విషయాలన్నీ దావీదు గుర్తు చేసుకునేవాడు కాబట్టి, జ్ఞాపకం చేసుకునేవాడు కాబట్టి దావీదులో ఒక కృతజ్ఞత భావం. నా మనసు మీద నేను నిన్ను ధ్యానించినప్పుడు, అయ్యా, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు ఎంత తృప్తి, సంతృప్తి, సమాధానం, ఎంత కృతజ్ఞత భావం దేవుని ముందు. దేవుని ఇక్కడే కాదు, 8వ కీర్తన చూడండి, దావీదు ఏమంటాడు? 8వ సంకీర్తనలో ఏమంటాడు దావీదు? 3వ వచనం, 8వ సంకీర్తన, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటే వాడు ఏ పాటి వాడు?
రాత్రులు చంద్ర నక్షత్రాలు అన్నాడంటే సూర్యుడు లేడుగా అక్కడ సూర్యుడు లేడుగా. అంటే రాత్రులు పడుకున్నప్పుడు దావీదు దేవుని జ్ఞాపకం చేసుకుంటా ఉండేవాడు. చంద్ర నక్షత్రాలు జ్ఞాపకం చేసుకుంటా, నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకుంటా, ఏ పాటి వాడయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకున్నావయ్యా, నీకు స్తోత్రాలు. దేవుని బిడ్డలారా, కాబట్టి జ్ఞాపకాల వల్ల మొదటి ఆశీర్వాదం కృతజ్ఞత భావం. రెండవ ఆశీర్వాదం చెప్పంటారా, జ్ఞాపకం చేసుకున్నట్టు వలన మనిషిలో పశ్చాత్తాపం కలుగుతుంది. పశ్చాత్తాపం, రెపెంటెన్స్. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయము 75వ వచనం. 75 పేతురు జీవితంలో జరిగిన సంఘటన. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి ఏం చేశారంట, సంతాపపడి ఏడ్చాడు. పేతురు జ్ఞాపకం తెచ్చుకుని ఏం జ్ఞాపకం చేసుకున్నాడు? యేసు ప్రభు పేతురుతో చెప్పిన మాట జ్ఞాపకం వచ్చింది. ఎప్పుడైతే పేతురు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడో వెంటనే ఎక్కడ లేని పశ్చాత్తాపం, వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు కదా. ఏడ్చాడు, పశ్చాత్తాపడయ్యా, ఇంత ద్రోహం చేశాను నా ప్రభుకి. 3.5 సంవత్సరాలు నేను ఆయన ప్రక్కనే ఉన్నానే, అద్భుతాలు చూసేనే, ముందుకు నడిచేనే, పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతానని చెప్పాడే, ఎన్నో ఆధిక్యతలు నాకు ఇచ్చాడే నా ప్రభు. నేను ప్రభుని మర్చిపోయి చూసావా, ఏడ్చాడంట ఏడ్చాడంట ఏడ్చాడంట. ఆ మాట జ్ఞాపకం తెచ్చుకొని యేసు తనతో చెప్పిన మాట ఏం చెప్పినో చెప్పాడు కదా, కోడి కూయి పనుకున్న ముమ్మారు నన్ను ఎరుగునని అంటావు పేతురు. ఇక్కడేమో ప్రగల్భాలు పలుకుతున్నావు, కానీ ఒక సమయం వచ్చినప్పుడు నా కోసం నువ్వు నిలబడలేవు పేతురు. ఒక సమయం వచ్చినప్పుడు నాకు దూరం అయిపోతావు పేతురు. ఈ మాట జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చను. కొంతమంది చెప్తుంటారు, కష్టకాలు నాన్న బ్రతుకున్నప్పుడు ఆ మాట అనేవాడండి, ఇప్పుడు అది గుర్తుకొస్తేనే నాకు ఎక్కలే దుఃఖం వస్తుంది, కన్నీరు వస్తుంది. కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు పశ్చాత్తాపం. జ్ఞాపకంలో ఉన్న రెండవ ఆశీర్వాదం పశ్చాత్తాపడాలి. ప్రభు మాటలు మనం గుర్తు చేసుకొని పశ్చాత్తాపడాలి, జ్ఞాపకం తెచ్చుకొని పశ్చాత్తాపడాలి. దేవునికి ఇష్టమైంది ఏదైనా మన బ్రతుకులో ఉంటే ఉదయకాలం పేతురు వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు. ఎంత ఏడ్చాడో పేతురు అంత పశ్చాత్తాపం వచ్చింది. దేవుని కోసం నిలబడ్డాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏం చేస్తాడ, రక్షణార్థమైన మారు మనసు కలుగజేస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వినేటప్పుడు మనలో కూడా ఒక పశ్చాత్తాపం, మనలో కూడా ఒక మారు మనసు, మనలో కూడా సంతాపం రావాలి. ఏదైనా దేవునికి అవిధేయకరమైన పరిస్థితి మనలో ఉంటే సంతాపపడి ఏడ్చి దేవునికి అబద్ధకుని విడిచిపెట్టాలి. కాబట్టి జ్ఞాపకంలో రెండవ ఆశీర్వాదం పశ్చాత్తాపం. మూడవ ఆశీర్వాదం మత్తయి సువార్త 18వ అధ్యాయం 21 నుంచి 35 వరకు మనం చదివితే ఇక్కడ యేసుప్రభువు వారు క్షమాపణ గురించి ఒక మాట చెప్తూ ఒక ఉదంతం చెప్తాడు. ఒక మనిషికి మంచి ఆసామి విశ్రామికి అనుకుందాం. ఒక దాసుడు 10,000 తలాంతులు ఇచ్చి ఉన్నాడు. 10,000 అంటే దాదాపు 3,60,00,000తో సమానం. అంత అప్పుని ఆ యజమాని క్షమించాడు. అయితే క్షమించబడిన దాసునికి ఒకడు ఎన్ని తలాంతులు అప్పు ఉన్నాడు? చిన్నదే, చాలా కొంచెమే, 100 దేనారాలు అప్పున్నాడు అంతే. అయితే వాడు ఎక్కువ మొత్తంలో క్షమించబడిన వాడు వెళ్ళి తనకు కలిగిన చిన్న మొత్తంలో ఎవరైతే వచ్చి ఉన్నారో వాడిని క్షమించలేకపోయాడు. ఈ సంఘటన క్షమాపణ గురించి ఒక గొప్ప సూత్రం మనకు తెలియపరుస్తుంది. అయితే యేసుప్రభువు వారు ఇక్కడ చెప్పిన ఒక గంభీర విషయం ఏంటంటే, ఆ యజమాని వాడిని పిలిపిస్తాడు. 32-33 చదువుతున్నాడు. అప్పుడు వాడి యజమానుడు వాడిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడగొట్టివి కనుక
నీ అప్పంతే క్షమించా. 3,60,00,000 అప్పు క్షమించండి. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండను కదా అని వారితో చెప్పాను. నేను నిన్ను ఎంత కరుణించానో నువ్వు వాడిని కనికరించాలి కదా. అంటే ఎందుకు కనికరించలేకపోయాడంటే జ్ఞాపకం చేసుకోలేకపోయాడు. జ్ఞాపకంలో ఉన్న 3వ ఆశీర్వాదం ఏంటంటే కనికరంతో నింపబడతాం. ప్రభు మనల్ని ఎలా క్షమించాడో అది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే తోడి వారిని కూడా మనం క్షమిస్తాం. అదే కనికరం కలిగిన మనసు. మనలో ఆ జ్ఞాపకం లేదు కాబట్టి, ప్రభు మనం క్షమించిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవట్లేదు కాబట్టి, మనం జ్ఞాపకం చేసుకోవట్లేదు కాబట్టి తోటి వారిని కరుణించలేకపోతున్నాం, తోటి వారిని క్షమించలేకపోతున్నాం. కాబట్టి జ్ఞాపకంలో ఉన్న 3వ విషయం ఏంటంటే రిసిప్రియేట్ అనే మాట. కరుణ ఉంది. కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుని, అరే ప్రభు నన్ను ఎంత క్షమించాడు, ప్రభు నన్ను ఎంత ప్రేమించాడు, ప్రభు నాకు ఎంత అవకాశం ఇచ్చాడు, ప్రభు నా ఎడల ఎంత గొప్ప కార్యాలు చేశాడు అని మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకునే ద్వారా తోటి వారిని కూడా మనం అదే ప్రేమతో ప్రేమించగలం, కరుణించగలం, క్షమించగలం. కాబట్టి జ్ఞాపకంలో ఉన్న 3వ విషయం కరుణ. 4వ మాట మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనం. కావున నీవు బలిపీఠమునంద అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన యెడల, బలిపీఠం దగ్గర నీ జ్ఞాపకం చేసుకుంటే 24వ వచనం, అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించుము. జ్ఞాపకం చేసుకున్నట్టు వలన దాగి ఉన్న 4వ ఆశీర్వాదం రికన్సిలేషన్, సమాధానం. బలిపీఠం దగ్గర నీ అర్పణ అర్పించేటప్పుడు నీకు తోటి వ్యక్తితో సమాధానం లేదని జ్ఞాపకం వస్తే నీ అర్పణం కంటే మొదట నువ్వు చేయాల్సింది, నువ్వు మొదట వెళ్ళి నీ సహోదరునితో ఏం చేయాలి? సమాధానం అనే ఆశీర్వాదం ఉంది. మనం ఇతరులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, తోటి వారిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన జీవితాల్లో మనం సమాధాన పడతాం. సమాధానం అనే ఆశీర్వాదం కదా. ఎందుకు నీకు సమాధానం లేదు? నువ్వు వెళ్ళి ఇతరులతో సమాధానం పట్టలేదు. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు అందరితో సమాధానం ఉండండి. చూడండి ఎంత బాగా చెప్పాడు. అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినలా దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు దేవుడు జ్ఞాపకం చేస్తాడు. నీ పలాని వారితో సమాధానం లేదు, నువ్వు అసమాధానంగా ఉన్నావు, మొదట వెళ్ళి సహోదరునితో సమాధానించాలి. కాబట్టి జ్ఞాపకంలో 4వ ఆశీర్వాదం సమాధానం. దావీదు ఈ అనుభవాలు కూడా నడుస్తూ తొల్లిటి దినములను, మృగాల సంవత్సరాలు నేను మనస్సు చేర్చుకుంటాను. నేను పాడిన పాట రాత్రి జాముల జ్ఞాపకం తెచ్చుకుంటాను. జ్ఞాపకం అనేది చాలా ప్రాముఖ్యం. దావీదు జీవితంలో ఈ జ్ఞాపకం వలన ఒక 3 విషయాలు, ఇది చాలా ప్రాముఖ్యం. అయితే క్లుప్తంగానే నేను చెప్తాను. దావీదు ఏ జ్ఞాపకం చేసుకున్నాడు? దావీదు జీవితంలో ఏ జ్ఞాపకాలు ఉన్నాయి? ఒకటి, డేవిడ్ రిమెంబర్ హిస్ బిగినింగ్స్. దావీదు తన తొల్లిటి దినాలను జ్ఞాపకం చేసుకున్నాడు. దావీదు జీవితంలో శ్రేష్టమైన అనుభవం ఏంటంటే తొల్లిటి దినాలు, పూర్వకాల సంవత్సరాలు దావీదు ఎప్పుడు జ్ఞాపకంలోకి తెచ్చుకునేవాడు. బిగినింగ్స్. యెషయా గ్రంథము 51వ అధ్యాయము. యెషయా గ్రంథము 51వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు నేను చదువుతాను. చూడండి, ఇది చాలా ప్రాముఖ్యం. యెషయా గ్రంథం 51 మొదటి 2 వచనం. నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచూ ఉండువారులారా నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి తవ్వబడితిరో దాన్ని ఆలోచించుడి. ఏ బండ నుండి చెక్కబడ్డామో, ఏ గుంట నుండి తవ్వబడ్డామో ఆలోచించండి. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మొదటి విషయం ఏంటో తెలుసా? మనం తొల్లిటి దినాలు, మన బిగినింగ్స్, మన ప్రారంభాలు, ఎలా మనం ప్రారంభించబడ్డాం, దేవుడు ఏ స్థితిలో నుంచి మనం ఈ స్థితిలోకి తీసుకొచ్చాడు జ్ఞాపకం చేసుకోవాలి.
ఇలా చాలామంది అది మర్చిపోతారు. ఒకప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం, ఒకప్పుడు మన పరిస్థితి ఏంటి, ఏ స్థితిలో మన తల్లిదండ్రులు మన పూర్వీకులు ఉన్నారు, ఏ స్థితి నుంచి దేవుడు మనల్ని ఈరోజు ఈ కృపలోకి తీసుకొచ్చారు, అది జ్ఞాపకం తెచ్చు. ఇది ఒక రాజుగారి దగ్గర ఒక మంత్రి ఉండేవాడంట. ఆయన ఎప్పుడు ఆస్థానంలోకి వస్తున్నా ఆ రాజు ఆస్థానం ఒక మూల ఒక గదిలోకి వెళ్ళి వచ్చేవాడు. రాజుగారికి ఎవరో చెప్పారు, ఏమంటే ఈయన డైరెక్ట్గా ఆస్థానంలోకి రాడు, చూడండి ఆ మూల ఒక గదిలో వస్తుంటాడు, ఏదో విచిత్రమో, ఆ గదిలో ఏముందో తెలియదు. రాజుగారు ఎంక్వైరీ చేశారంటే పోయి చూడండి ఆయన లేనప్పుడు ఆ గదిలో ఏముందో. మంత్రి ఈ రోజు వెళ్ళి చూసి వస్తున్న ఆ గదిలో బట్టలు వెళ్ళి తాళాలు పగలబెట్టి చూస్తే పాత చొక్కా, పాత ప్యాంటు, పాత చెప్పులు ఉన్నాయండి. రాజుగారికి విచిత్రం అనిపించి మంత్రిని అడిగాడు, మంత్రి గారు మిమ్మల్ని ఒక సందేహం అడగాలండి, మీరు రోజు ఆస్థానానికి వచ్చినప్పుడు డైరెక్ట్గా రారు, ఆ గదిలో పోయి వస్తుంటారు, ఎందుకని? ఆ గదిలో ఏమైనా ఉన్నాయంటే పాత చొక్కా, పాత ప్యాంటు, పాత చెప్పులే ఉన్నాయి కదా, ఏంటి విశేషం అంటే మంత్రి చెప్పాడంట, రాజా ఈరోజు నేను మంత్రిగా కూర్చున్నానంటే దానికి ముందు నా పరిస్థితి అది, నా బిగినింగ్ అది, నా ప్రారంభం అది, నేను అక్కడి నుండి వచ్చాను, నా జీవితము అక్కడి నుంచి ప్రారంభించబడు, కాబట్టి ఎప్పుడు నా తొలిటి దినాలు నేను మర్చిపోగలిగా. నేను దేవుని వందనాలు చేస్తాను. దేవుని బిడ్డలారా, మన ప్రారంభం ఎక్కడి నుండి మనం వచ్చామో ఆ బిగినింగ్స్ మర్చిపోకూడదు. దేవుడు ఈరోజు ఈ స్థితిలోకి తీసుకొచ్చాడంటే నీ ప్రారంభాన్ని మర్చిపోయావా? జ్ఞాపకం చేసుకో. రెండవది, దావీదులో ఉన్న విశేషమైన గొప్ప లక్ష్యం ఏంటి తెలుసా? సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 37వ వచనం, సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీన్ చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పాను. దావీదు ఏం జ్ఞాపకం చేసుకునేవాడు తెలుసా? డేవిడ్ రిమెంబర్ హిస్ బ్లెస్సింగ్స్. దేవుడు ఎలాగో సింహం యొక్క బలం నుండి రక్షించాడో, ఎలుగుబంటి యొక్క బలం నుండి ఎలా రక్షించాడో, ఎలా విడిపించాడో దావీదు అది జ్ఞాపకం చేసుకునేవాడు. ఆ బిగినింగ్స్, ఆ బ్లెస్సింగ్స్ మనం మర్చిపోకూడదు. మనందరి జీవితంలో కూడా దేవుడు బ్లెస్సింగ్స్ ఉన్నాయి, బ్లెస్సింగ్స్ మర్చిపోతున్నాం మనం కూడా. దావీదు జీవితంలో సింహం చేతుల నుండి, ఎలుగుబంటి చేతుల నుంచి రక్షించిన దేవుడు నిన్ను నన్ను అపాయకరమైన పరిస్థితుల నుంచి దేవుడు రక్షించలేదా? శోధన నుంచి రక్షించలేదా? ఎన్నోసార్లు మన ప్రార్థన ఆలకించి ఆపదలన్నింటిలో నుంచి మనం రక్షించలేదా, విడిపించలేదా? కానీ మనం మర్చిపోతాం. అందుకని మనలో నిరాశ, అందుకని మనలో కృంగిపోయే లక్షణాలు జ్ఞాపకం చేసుకోవాలి. డేవిడ్ రిమెంబర్ హిస్ బ్లెస్సింగ్స్. మూడవదిగా దావీదు జీవితంలో అద్భుతమైన విషయం అయితే చెప్పంటారా? డేవిడ్ రిమెంబర్స్ హిస్ బెనిఫిట్స్. 103వ కీర్తనలో దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఎందుకన్నాడు ఆ మాట? ఆయన నీ దోషాలన్నీ క్షమించాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును పైకి లేపుచున్నాడు, కరుణా కటాక్షాన్ని కిరీటముగా నీ మీద ఉంచున్నాడు. డేవిడ్ రిమెంబర్ హిస్ బెనిఫిట్స్. దేవుడు చేసిన మేలు ఉపకారాలు దావీదు ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ సంగమా, తొలిటి దినాలు, పూర్వకాల సంవత్సరాలు ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. మనందరం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు నాడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మన జీవితాల్లో చేసిన మేలు ఉపకారాలు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు గణపరచండి. ప్రభు మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా అనిపిస్తాడు. కాబట్టి మర్చిపోదు. ఒకవేళ ఎక్కడైనా మర్చిపోయారేమో, ప్రభు చేసిన మేలు మర్చిపోయావేమో, ఈరోజు నుంచే ప్రభు నేను మరవను, నా జీవితంలో అనేకమైన అద్భుతాలు చేశాను, ఆశ్చర్యకార్యాలు జరిగించాను, నేను ఇక మరవనయ్యా, నేను జ్ఞాపకం చేసుకుంటాను, నీ కృతజ్ఞుడనై జీవిస్తాను. కాబట్టి జ్ఞాపకం చేసుకోవడంలో 4 ఆశీర్వాదాలు ఏంటి? జ్ఞాపకం చేసుకోవడం వల్ల కృతజ్ఞత భావం, జ్ఞాపకం చేసుకోవడం వల్ల పశ్చాత్తాపం, జ్ఞాపకం చేసుకోవడం వలన కనికరించబడతాం, కనికరిస్తాం కూడా, జ్ఞాపకం చేసుకోవడం వలన సమాధానం పడతాం. కాబట్టి మనం ఎప్పుడు ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు మన జీవితాల్లో చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుకి ఇష్టంగా జీవించడం పరిశుద్ధాత్మ దేవుడి కృప ఉదయకాలం అందరికి దయచేయను గాక.
ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధమైన మా తండ్రి, దయగల దేవ, ప్రేమ స్వరూపి మీకు స్తోత్రాలు. విన్న ఈ మాటలు మా అందరి హృదయాంతరంగా నిరంతరంగా ఫలింపచేసి ఎల్లప్పుడూ మేము మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీకు ఇష్టంగా మేము జీవించడం కృప దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఆదివారం మొదటి ఆదివారం కాబట్టి ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ మన పల సహవాసంలో పాల్పొందుతుందా ప్రార్థన చేసుకున్నాను. దయచేసి యూట్యూబ్లో చూస్తున్న మీరు కూడా రొట్టె ద్రాక్ష రసం మీ దగ్గర పెట్టుకోండి. మాతో కలిసి మీరు ఏకీభవించి ఈ పరిశుద్ధ భోజన సహవాసంలో పొందవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన మా తండ్రి, దయగల దేవ, ప్రేమ స్వరూపి మీకు స్తోత్రాలు. నన్ను జ్ఞాపకం చేసుకున్నకు దీనిని చేయడం చెప్పిన దేవా మీకు వందనాలు. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటే జ్ఞాపకాల్లో ఉన్న 4 ఆశీర్వాదాలు మేము విన్నాం. జ్ఞాపకం చేసుకున్నట్టు వలన కృతజ్ఞత భావం. ప్రభా, మీరు మా కొరకు చేసిన సిలువ కార్యాన్ని మేము ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. దాని ద్వారా మేము ఈ కృతజ్ఞులమై జీవించటకు కృప దయచేయండి. జ్ఞాపకంలో తండ్రి పశ్చాత్తాప అనుభవం ఉంది. పేతురు ఎప్పుడైతే మీరు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్నాడో సంతాపపడి ఏడ్చెను, పశ్చాత్తాపడ్డాడు. మూడవదిగా జ్ఞాపకంలో కనికరం ఉంది. మీరు మమ్మల్ని క్షమించినారు అన్న విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటే తోటి వారిని కూడా మేము క్షమించగలం, కరుణించగలం, కనికరించగలం. కాబట్టి ఆ కనికరం కలిగిన మనసు మాకు దయచేయండి. 4వది జ్ఞాపకంలో సమాధానం ఉంది. మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమించారు ప్రభా, మేము కూడా ఆ ప్రేమను ఇతరుల పట్ల చూపించాలి, సమాధాన పడాలి. కాబట్టి జ్ఞాపకంలో ఉన్న ఈ విషయాలు మేము గుర్తు చేసుకుంటూ బలారాధనకు వచ్చి ఉన్నాం. దీవించండి. యూట్యూబ్ ద్వారా పాలిభాగస్తులుగా ఉంటున్న బిడ్డలందరూ కూడా మీరు దర్శించి దీవించమని, ఈ సహవాసం ద్వారా కేవలం ఈ నామానికి మహిమ తెచ్చుకున్నాం. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరం కలిసి పాట పాడుకున్నాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాల్లో 200 కీర్తన నుంచి 644 కీర్తన, కుమ్మరి ఓ కుమ్మరి అనే కీర్తన. మనందరం కలిసి దేవుని నామానికి మహిమ కలుగులాగా పాడుకున్నాం. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి, చీకట మన్నైన నా వంక చల్లగా చూడు మాయా, చీకట మన్నైన నా వంక చల్లగా చూడు మాయా, పానికి రాని పాత్ర నాని పారవేయకుమా, పొంగి పోరాలి పాత్రగా చేసి నన్ను నింపుమా, సువార్తలో పాత్రలన్నీ యేసు పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి, చీకట మన్నైన నా వంక చల్లగా చూడు మాయా. ప్రార్థన చేసుకున్నామండి. మన దగ్గర రొట్టె ద్రాక్షరసం సిద్ధంగా ఉంది. ఈ రొట్టె ద్రాక్షరసం వరకు మన సంఘ పెద్దలు, గౌరవనీయులు కాలువ సుధరాజు గారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ కలిగిన మా ప్రిపేర్లకు రాజా, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా, మరి పోయిన నెల మొదలుకొని తండ్రి ఈ ఫస్ట్ నెల వరకు తండ్రి మమ్మల్ని కాచిన దేవ వందనాలు తండ్రి. మేము ప్రతి విషయంలో వెలుగు వెలుగు జీవించుటకు, ప్రతి విషయంలో కృతజ్ఞత జీవితం జీవించుటకు
ప్రేమ సంవాదంతో ఉండుటకు, అలాగే తన పరిచేతాప జీవితం అవుతాయి చెబునే ఎల్లప్పుడూ నేను మా పిచ్చిపిల్లలు స్థుతించి వెలుగు చేయ తండ్రి. ఇప్పుడు ఆయన రొట్టె తీసుకొని చుట్టుగా తండ్రి దానిని నీవు ఆశీర్వదించి నీ బిడ్డలకి ఇచ్చి, అయ్యా మరి ఆ బిడ్డలు తిరుచుండగా తండ్రి మంచి ఆరోగ్యం బలమైన శక్తిని అనుగ్రహించమని ఎల్లప్పుడూ నేను మా పిచ్చిపిల్లలకు స్థుతించి వెలుగు చేయమని, అయ్యా నీ బిడ్డ చెప్పు వాక్యాన్ని కూడా మా హృదయాలను నింపుకొని అది నోరుదంతలుగాను అరుదంతలుగాను పరిచుట కృప దయచేయమని ఎల్లప్పుడూ నేను మా పిచ్చిపిల్లలకు స్థుతించి వెలుగు చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రవణేశు తన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తన శిష్యునికి ఇచ్చి, ఇది మీ కొరకు విరుబడిన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చెప్పి నీతిగా ప్రేమ జ్ఞాపకం చేసుకున్నాను. అందరూ రొట్టె పట్టుకొని సిద్ధంగా ఉండండి. అందరూ కలిసి ఒకేసారి తీసుకున్నాం. ప్రభువైన యేసు తన రాత్రి రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తన శిష్యునికి ఇచ్చేది, మీ కొరకు విరువబడిన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పిన రీతిగా ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ కలిసి ఒకేసారి రొట్టెని తీసుకున్నాం. తీసుకున్నారా? అందరూ రొట్టె తీసుకున్నారా? ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఈ పాత్ర మీ కొరకు చిందించబడిన క్రొత్త నిబంధన వల్ల నిబంధన రక్తము, మీరు దీనిలోని త్రాగుల పేర్లను నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడం చెప్పిన రీతిగా ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని మనం తీసుకుంటాం. ఈ సమయంలో మీరు ఈ ద్రాక్ష రసాన్ని పెట్టుకొని సిద్ధంగా ఉండాలి. ఆ ప్రకారమే భోజనం పిమ్మటాన్ని ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఈ పాత్ర మీ కొరకు చిందించబడిన క్రొత్త నిబంధన వల్ల నిబంధన రక్తము, మీరు దీనిలోని త్రాగునప్పుడు ఎలను నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం రీతిగా ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ మనందరం కలిసి ఒకేసారి పాత్ర తీసుకున్నాం. ప్రార్థన చేసుకుంటామండి. మన మధ్యలో మన సంఘ పెద్దలు గౌరవనీయులు శ్రీ ఆనందరావు గారు ఉన్నారు. వారు ప్రార్థన నడిపిస్తున్నారు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమల దేవ, పరలోకపు తండ్రి, ఇదిగో నాయన ఈ ఆరాధన సమయంలో తండ్రి, ఈ బలారాధనలో చేయి వేయడానికి నాయన మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చేస్తున్నాం ప్రభా. ఇదిగో దేవా తండ్రి, ప్రతి ఒక్క మానవుని కొరకు నాయన, ప్రతి ఒక్క మానవుడు మేము చేసిన పాపంలో కొరకు తండ్రి, నీ పవిత్రమైన రక్తాన్ని చిందించి నాయన, నీ శరీరాన్ని నలుగగొట్టబడి నాయన మా కొరకు నాయన, మా రక్షణ కొరకు నాయన మీరు నలిగి రక్తాన్ని చింది నీ పవిత్ర రక్తంలో మమ్మల్ని రక్షింపజేసినందుకు నీకు వందనాలు స్తుతులు చేస్తున్నాం ప్రభా. నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నాయన మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు చేస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన సంఘంలో అనేక విధమైన నాయన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి తండ్రి. నాయన ప్రాణాంతకమైన వ్యాధులతో తండ్రి నాయన ఇలాంటి సందర్భంలో నాయన మమ్మల్ని రక్షిస్తున్నందుకు వందనాలు స్తుతులు చేస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క నాయన సమస్యని కూడా నాయన ఎవరికి నాయన ఎలాంటి సమస్యలు ఎలాంటి జబ్బులను నాయన రాకుండా చేయమని నాయన ప్రభా వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన ఈ సమయంలో తండ్రి సంఘాన్ని దీవించండి నాయన, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి తండ్రి. ఈ అర్హతను కలుగజేస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దీవించండి నాయన. వారి కుటుంబంలో తీసుకుంటున్న ఈ సమయాన్ని బట్టి నాయన వారి కుటుంబాలను దీవించండి. వారి కుటుంబాల్లో ఎలాంటి సమస్య లేకుండా చేయమని అడుగుతున్నాం ప్రభా. ఇక నాయన ఈ రాజ్య సువార్తలో నాయన ప్రకటించడంలో నాయన మేము అనేక విధాలుగా నాయన అనేక సమస్యలను ఎదుర్కొంటూ ప్రభా మాకు సహాయం చేయండి. అనేక ప్రాంతాలకు వెళ్ళి నిన్ను స్తుతించిన భాగ్యము అందరికీ చేయడానికి కానీ మాకు అవకాశం కల్పించేయమని అడుగుతున్నాం ప్రభా. ఇదిగో నాయన ఈ సమయంలో
నాయన అనేక మంది నాయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఈ నాయన నీ శరీరాన్ని నీ రక్తాన్ని నాయన తినుచుండగా తండ్రి, త్రాగుచుండగా తండ్రి, వారిలో నాయన మీరు ఉండండి తండ్రి. వారి మనసులను మారని మనసులు ఉంటే వారిని అందరినీ మార్చండి నాయన. మంచి మార్గంలో నడుస్తూ నాయన ప్రభు అయిన క్రీస్తు మా కొరకు నాయన సిలువలో బలి అయి మరణించి తిరిగి లేచాడని చెప్పేసి సాక్షులుగా ప్రతి ఒక్కరిని నిలబెట్టుకుని అనుకున్న ప్రభా, ఇదిగా నాయన ఈ సమయంలో ఆయన మాకు ఈ సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఇక్కడ చేరిన వారిని దీవించమని ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క నామం బట్టి అడుగు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అంతటా వారు కీర్తనలు పాడుచు ఒలీవల కొండకు వెళ్ళిన వాక్యం రీతిగా ఈ సమయంలో మనం ప్రభుని ప్రార్థన చెప్పుకున్నాం. త్వరలోనే దేవుని మందిరాలు తెరవబడేటట్టుగా మీరు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి దేవుని ఆలయాలు తెరవబడినప్పుడు మీరందరూ కూడా మాస్క్తో క్రమశిక్షణతో చర్చిలోకి రావడానికి కూడా ప్రయత్నించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. అందరం కలిసి ప్రభుని ప్రార్థన చెప్పుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి నెరవేరును గాక. మానదిన ఆహారాన్ని మాకు దయచేయము, మరణస్థలం మేము క్షమించిన ప్రకారం మరణములు క్షమించము, మమ్మల్ని శోధనకు తేగకి నుంచి తప్పించము. ఎందుకంటే రాజ్యమును బలమును మహిమయు నిరంతరమును నీవేనవి తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ కృపా సమాధానములు ఉదయకాలమైన జ్ఞాపకం చేసుకోవడానికి ఈ పరిశుద్ధ సహవాసంలో పాల్పొంపులు పొందిన ప్రతి బిడ్డకును యూట్యూబ్ ద్వారా ఈ ఆరాధనలు ఏకీభవిస్తున్న బిడ్డలందరికీ సంఘం అంతటికి ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభురాకడ పర్యంతం తోడైండును గాక.